హలో అండి, వెల్కమ్ టు జేడీ రియల్టర్స్ ఎల్ఎల్పి ప్రాపర్టీ ఛానల్. నా పేరు జేడీ మోహన్ రెడ్డి. ఈ వీడియోలో ప్రాపర్టీస్ ఏం చూపించట్లేదండి, జనరల్ కన్వర్షన్, రియల్ ఎస్టేట్ యొక్క పరిస్థితులు, ప్రతికూల వాతావరణాలు, అనుకూల వాతావరణాలు, మార్కెట్ ఎట్లా నడుస్తుంది, ఏంటి ఇన్వెస్టర్స్ ఏమనుకుంటున్నారు, ఎండ్ యూజర్స్ ఏమనుకుంటున్నారు, బిల్డర్స్ ఏమనుకుంటున్నారు, యాక్చువల్ గ్రౌండ్ ఫ్యాక్ట్స్ ఏంటి అన్న విషయాలు కొన్ని నాకు అవగాహన ఉన్నంత వరకు ఈ వీడియోలో మీ దగ్గర పంచుకోబోతున్నా. రియల్ ఎస్టేట్ 2011 జూన్ నుంచి నేను యాజ్ ఏ ఎంప్లాయీగా స్టార్ట్ అయ్యానండి. తర్వాత 2013 వరకు యాజ్ ఏ ఎంప్లాయీగా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో సేల్స్లో వర్క్ చేశాను. సో 2011 నుంచి రియల్ ఎస్టేట్ ఎదుర్కొన్నటువంటి అప్స్ అండ్ డౌన్స్, దాని యొక్క పరిణామాలు, బిల్డర్స్ పడ్డటువంటి ఇబ్బందులు, పర్చేజ్ చేసిన బయర్స్ పర్చేజ్ చేసిన తర్వాత వారికి ఆన్ టైంలో డెలివరీ రాక వారు పడ్డటువంటి వేదన, ప్రతి పైసా ప్రతి ఒక్కరికి విలువైంది. కానీ రియల్ ఎస్టేట్ చిన్న అమౌంట్తో చేసే వ్యవహారం కాదు, అది అందరికి తెలిసిన విషయమే. స్టాక్ మార్కెట్లో కొంత అమౌంట్ నుంచి అన్లిమిటెడ్ మీ శక్తి సామర్థ్యాలు ఉన్నంత వరకు డబ్బును పెట్టి మీరు పర్చేజ్ చేయొచ్చు. గోల్డ్ 1 గ్రామ్ నుంచి మీ శక్తికి మించి కేజీల్లో కొనుక్కోవచ్చు, డబ్బులు మీ దగ్గర ఉంటే. కానీ రియల్ ఎస్టేట్లో మనం పీస్ ఆఫ్ ల్యాండ్ కొనాలన్నా, చిన్నది కొనాలనుకున్నా ఒక 50 స్క్వేర్ యార్డ్స్ కొనాల్సి వస్తుంది మినిమం. అంటే స్మాల్, ఒక స్ట్రీట్లో ఒక చిన్న దగ్గర కాంప్రమైజ్ అయ్యి ఒక ఇండివిజువల్ పర్చేజ్ చేయాలంటే స్మాల్ పీస్ అంటే అక్కడ నుంచి పైకి తీసుకుంటారు. బట్ 50 స్క్వేర్ యార్డ్స్ యూస్ఫుల్ ఫర్ ఏ ఫ్యామిలీ అంటే ఖచ్చితంగా కాదు. అది ఆ పీస్ ఆఫ్ ల్యాండ్ బట్టి వాళ్ళు చేసుకునే వ్యవహారం, దానిపైన ఆలోచన, తదుపరి విషయాలన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి కదా. కానీ మినిమం ఒక ప్లాట్ సైజ్ ఎంత ఉండాలి? 150 స్క్వేర్ యార్డ్స్ మినిమం ప్లాట్ సైజ్. 150 స్క్వేర్ యార్డ్స్ ఉంటే ఓకే, పర్వాలేదు, ఒక ప్లాట్. అక్కడి నుంచి ఎకరాల్లో స్క్వేర్ యార్డ్స్ నుంచి ప్లాట్ ఒక 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి 200 స్క్వేర్ యార్డ్స్, 300 స్క్వేర్ యార్డ్స్, 400 స్క్వేర్ యార్డ్స్, 500 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ సైజెస్ బాగుంటాయి రియల్ ఎస్టేట్లో. కానీ ఈరోజు 2025 జూలైలో ఈ వీడియో నేను మాట్లాడుతున్న సందర్భానికి చూసినట్లయితే రియల్ ఎస్టేట్లో చాలా గణనీయమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ విషయంతో ఎంతమంది ఏకీభవిస్తారన్న విషయాన్ని ఒకవేళ మీరు ఎస్ అనుకుంటే, ఒక 10 years స్టోరీ, బిఫోర్ తెలంగాణ స్టేట్, ఆఫ్టర్ తెలంగాణ స్టేట్, టిల్ 2025 వరకు చూసినట్లయితే 10 to 11 years చాలా మార్పులు వచ్చాయి రియల్ ఎస్టేట్లో. అవి ఎలాంటి మార్పులు అంటే, ప్లాట్ అయినా, అపార్ట్మెంట్ అయినా, కమర్షియల్ ప్రాపర్టీ అయినా, ల్యాండ్ అయినా, అంటే అగ్రికల్చర్ ల్యాండ్ అయినా చాలా గణనీయమైన మార్పులు వచ్చాయి. రియల్ ఎస్టేట్ పెరిగిన తరుణం చూస్తే బిఫోర్ తెలంగాణ, ఆఫ్టర్ తెలంగాణ, కేసీఆర్ గారి ప్రభావం కావచ్చు, స్థిరమైన పరిపాలన కావచ్చు, జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ కావచ్చు, వాటి యొక్క ప్రభావము ఆ ప్రాంతాలపైన, ఆ పరిసరాలపైన తీవ్రంగా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఒకవేళ మీరు చూసినట్లయితే ఒక స్మాల్ ఎగ్జాంపుల్, ఒక డెవలప్మెంట్ గవర్నమెంట్ నుంచి ఒక ప్రాంతంలో స్టార్ట్ అవుతే ఆ సరౌండింగ్ ప్రాంతంలో అంతా కూడా డెవలప్మెంట్స్ యొక్క మూవ్మెంట్ అనేది ఆటోమేటిక్గా ఇంపాక్ట్ అవుతుంది బికాస్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్ ఇన్ పర్టికులర్ లొకేషన్, ఆ విసినిటీలో. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్దాం. ఫార్మసిటీ, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి ఫ్యూచర్ సిటీ, 4th సిటీ. ఆ రోజు తెలంగాణ గవర్నమెంట్లో అనౌన్స్మెంట్ జరిగినప్పటి నుంచి అప్రూవల్స్, అది రూపాంతరం చెందిన తరుణము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసిన డెవలప్మెంటు, డిలేస్, కొన్ని కారణాలు. ఎక్కడైనా ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకురావాలంటే దాని యొక్క పరిణామాలు ఆలోచన చేస్తున్నప్పుడు ఒకలాగా ఉంటాయి, ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఒకలాగా ఉంటాయి, ఆన్ ది గ్రౌండ్ ఇంకోలాగా ఉంటాయి, ఆన్ ది గ్రౌండ్ అయిన తర్వాత కూడా దాని యొక్క ఇంపాక్ట్స్ ఇంకోలాగా ఉంటాయి. ఇవన్నీ కూడా గమనించుకుంటూ వెళ్తే తెలుస్తూ వస్తుంది. కానీ మనిషికి రియల్ ఎస్టేట్ పైన చాలా అవగాహన అవసరం. మీరు ఈ ఫార్మాసిటీ అనే ప్రాజెక్ట్ని చూసినట్లయితే, ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఆయా ప్రాంతాల్లో మూవ్మెంట్ ఆఫ్ ది ఓపెన్ ప్లాట్స్ జరిగినటువంటి తరుణం మనం చూసినట్లయితే, ఆ రోజు 13,000 per స్క్వేర్ యార్డ్ ఉన్నది, 10,000 per స్క్వేర్ యార్డ్ ఉన్నది. ఈరోజు 30 to 35,000 per స్క్వేర్ యార్డ్ అనేది మార్కెట్లో ప్రైస్ కోట్ చేస్తున్నారు.
మార్కెట్లో ప్రైస్ కోట్ చేస్తున్నది చూడొచ్చు మీరు. అంటే ఆల్మోస్ట్ 200% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది డెవలప్మెంట్లో పెరిగింది. డెవలప్మెంట్స్తో పాటు మీ యొక్క ప్రాపర్టీ అప్రిషియేషన్ 200% జరిగింది. ఇది చూసినట్లయితే, గమనించినట్లయితే ఈ 200% అప్రిషియేట్ అవ్వడానికి 10 years టైం పట్టింది. 6,000 7,000 కొన్న వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు ఇంకా కొద్దిగా ముందుగా కొని ఉండి ఉంటారు. ఈ టైంలో మనం గమనించినట్లయితే అంటే 5 yearsకి 100% అవుతుంది. కొన్ని దగ్గర జరిగింది. ఎక్కడ జరిగిందంటే అప్రూవల్స్ వచ్చిన దశ నుంచి ప్రాజెక్ట్ ఫైనల్ అప్రూవల్స్ వచ్చే దశ వరకు 70% అప్రిషియేషన్ రావడం, 60% అప్రిషియేషన్ రావడం, ఇన్వెస్టర్స్ బాగా ఎర్న్ చేసుకున్నారు ఈ 10 yearsలో. కానీ ఎలక్షన్స్ ముందు నుంచి 9 months ముందు నుంచి మీరు గమనించినట్లయితే ఎలక్షన్స్ అనగానే ఆ ఇంపాక్ట్ ఉంటుంది, క్యాష్ మూమెంట్ ఉండదు. రియల్ ఎస్టేట్ పైన పోస్ట్ ఎలక్షన్స్ చూద్దాం, అదే గవర్నమెంట్ వస్తుందా, కొత్త గవర్నమెంట్ వస్తుందా, వస్తే పాత గవర్నమెంట్ వస్తే పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ వాళ్ళే లాంచ్ చేసి ఉంటారు కాబట్టి, వాళ్ళే స్టార్ట్ చేసి ఉంటారు కాబట్టి వాటిని కొనసాగింపుగా ముందుకు తీసుకెళ్తారు. ఆ ప్రాంతం డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఆ గవర్నమెంట్. ప్రభుత్వం మారితే ఏం జరుగుతుంది? వాళ్ళకు మంచి ఉద్దేశం ఉంటేనేమో ఆ ప్రాజెక్ట్స్ని ముందుకు తీసుకెళ్తారు, మంచి ఉద్దేశం లేకపోతేనేమో ఆ ప్రాజెక్ట్ వారికి క్రెడిట్ రాకపోవడమో, అక్కడ వారికి అనుకూలంగా ఏమైనా జరగకపోతేనో అందులో హోల్డ్ చేయడం జరుగుతుంది, లేదంటే స్లోగా మూమెంట్ చేస్తారు, కానీ స్లోగా చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. బికాజ్ వాళ్ళు కొత్త కమిట్మెంట్స్, కొత్త ప్రామిసెస్ ఇచ్చి ఉంటారు, వాటిని ఫండ్స్ మొబిలైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. బికాజ్ వాళ్ళ ఐడెంటిటీ కానీ వాళ్ళ రికగ్నైజేషన్ కానీ వాళ్ళకు ఇంపార్టెంట్ కాబట్టి. సో ప్రభుత్వాల యొక్క నిర్ణయాలు ప్రజల సామాన్య జీవితం పైన ఎంతో ఇంపాక్ట్ ఉంటాయి. కానీ ఆ ప్రభుత్వాలు కూడా తదనంతరం వచ్చిన ప్రభుత్వాలు మార్పులు, అంటే ప్రతి 5 yearsకి మన భారత రాజ్యాంగం ప్రకారం కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవడం, వాటి పరిపాలన కొనసాగడం జరుగుతుంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజల గురించి ఆలోచించి చేస్తే అంతా సబబుగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే వ్యక్తిగతంగా వారికి క్రెడిట్ రావాలి, వారి రిజ్యూమ్లో ఇది జరిగినట్టు చెప్పుకోవాలి అన్న తాపత్రయంలో, తపనలో ప్రజల యొక్క బెనిఫిట్స్, లాభాలు, నష్టాలు వాళ్ళ జీవితాలపైన ప్రభావం చేస్తాయి. అవి రియల్ ఎస్టేట్లో చాలా ఎక్కువగా చేస్తాయి. ఫార్మసిటీ తెలంగాణ ప్రభుత్వం మారింది. టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదైన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్లో అయింది. రియల్ ఎస్టేట్ కంప్లీట్గా స్లో అయింది. ఎలక్షన్స్ 9 months ఉన్నప్పటి నుంచి చాలా ట్రాన్సాక్షన్స్ స్లోగా జరిగాయి. రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా స్లో అవ్వడం కానీ, గేరప్ అవ్వడం కానీ, బాగా రైజ్ అవ్వడం కానీ, బబుల్ బ్లాస్ట్ అంటారు, బబుల్ బ్లాస్ట్ అయ్యేంత స్టేజ్కి రావడం కానీ జరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడు ఆగిపోదండి రియల్ ఎస్టేట్. నేను గమనించినంత వరకు రియల్ ఎస్టేట్ అనేది ఆగిపోదు. మన దగ్గర డబ్బులు ఉన్నాయంటే పర్చేజ్ చేసుకోవాలి. ఎవరిని కన్సిడరేషన్ తీసుకోకండి. మార్కెట్లో ఇన్ఫర్మేషన్ తీసుకోండి, మీ ఓన్ రీసెర్చ్ చేయండి, మీ ఓన్ స్టడీ చేయండి. స్టడీ చేసిన తర్వాత మీకు అక్కడ ఒక కాన్ఫిడెన్స్ ఎస్టాబ్లిష్ అవుతుంది, ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఏమని? ఇక్కడ డబ్బులు పెడితే ఖచ్చితంగా గ్రో అవుతాయి, నేను పెట్టిన అమౌంట్ కంటే డౌన్ అయితే కాదు, మైనస్లో అయితే వెళ్ళదు అని. ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ, రియల్ ఎస్టేట్లో పెట్టినప్పుడు డబ్బులు ఎప్పుడు 100% లాస్ జరగదండి. రియల్ ఎస్టేట్లో మనకు పెట్టిన దానికంటే మేజర్గా ప్లాటింగ్లో అయితే 100% నష్టం జరగదు. అది దురదృష్టవశాత్తు ఎనీ లీగల్ లిటిగేషన్ ఇష్యూస్ ఏమన్నా రైజ్ అయితే తప్ప, లీగాలిటీ క్లియర్గా ఉంటే ఆ ప్రాపర్టీలో ఖచ్చితంగా మీకు ఎప్పటికీ కూడా మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అయితే మైనస్లో వెళ్ళదు. ఒకవేళ ప్లాటింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మీ యొక్క బ్రెయిన్లో మీరు ఫస్ట్ ఫీడ్ చేసుకోవాల్సిన కీ పాయింట్, కీ ఫ్యాక్టర్ ఏంటంటే లాంగ్ టర్మ్లోనే ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయండి. ల్యాండ్లో చూస్తున్నప్పుడు మనం 5 years, 10 years, 15 years, 20 years, 25 years, ఇట్ ఈస్ డిపెండ్స్. అప్పుడు మాత్రమే మంచి రిటర్న్స్, అంటే ఫలాలు అంటారు కదా, ఫలవంతమైనటువంటి ఫలాలు అందాలంటే భూమిపైన ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు లాంగ్ టర్మ్లోనే చూడాలి. షార్ట్ టర్మ్లో చూడాలంటే రియల్ ఎస్టేట్లో ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే అపార్ట్మెంట్స్లో పెట్టుకోవచ్చండి. అపార్ట్మెంట్స్లో 2-3 టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే అపార్ట్మెంట్స్లో
ఫస్ట్ మనిషి జీవితంలో మనిషికి కావాల్సింది ఏంటండి? ఒక ఇల్లు కావాలి. ఇంటి తర్వాతనే భూమి కావాలి. ఉండడానికి ఇల్లు కావాలి పట్టణవాసంలో. అంటే అందరూ భూమిపైన ఇల్లు కట్టుకొని ఉండాలంటే ఖచ్చితంగా అందరికీ భూమి దొరకదు, ఇల్లు కట్టుకోలేరు. ప్రభుత్వాలు చెప్తూ ఉంటాయి, ఏమని చెప్తామంటే మా ప్రభుత్వ హయాంలో ప్రతి పేదోడికి ఇల్లు ఇస్తామని. కానీ అది అయ్యే కథ కాదు. నేను చూసినప్పటి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తూ ఉంటుంది మేము ఇంత కాంట్రిబ్యూట్ చేసాం, అంత కాంట్రిబ్యూట్ చేసాం హౌసింగ్లో అని. కానీ అది చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే మన సొంతంగా మనమే మన స్థలంలో ఇల్లు కట్టుకోవాలంటేనే ఎన్నో ఒడిదుడుకులు మనం ఎదుర్కొని ఆ యొక్క టాస్క్ని, ఆ యొక్క ఇంటిని కంప్లీట్ చేసుకొని గృహప్రవేశం చేసుకొని హ్యాపీగా ఆ ఇంట్లో మన యొక్క లివింగ్ కొనసాగిస్తాం. ఇల్లు అనగానే వెల్త్, హెల్త్, గ్రోత్ ఆఫ్ ది ఫ్యామిలీ, ఎమోషన్స్, ఎన్నో అటాచ్మెంట్స్, అనుబంధంతో కూడుకున్నటువంటిది ఇల్లు. ముఖ్యంగా ఇంటికి ఎక్కువ అటాచ్మెంట్ ఉండేది అమ్మ, ఇల్లాలు. ఆ తర్వాతనే ఓనర్ ఆఫ్ ది హౌస్, యజమాని, ఇంటి యజమాని, పిల్లలు. ప్రతి ప్లేస్ మనకు ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఇంటితో ఉంటుంది. కాబట్టి ఈ ఇంటిలో హైదరాబాద్ లాంటి పట్టణవాసాల్లో ఇల్లు అనే పదానికి డెఫినేషన్ అపార్ట్మెంట్ ఫస్ట్. అది చిన్నది కావచ్చు, చిన్నదంటే స్టాండ్ అలోన్, అంటే ఒక 10 అపార్ట్మెంట్స్ ఉంటాయి, 5 స్టోరీ ఉంటుంది, స్మాల్ పీస్ ఆఫ్ ప్లాట్లో డెవలప్మెంట్ చేస్తారు. అలాంటిది ఒకటి ఫస్ట్. అంటే ఉండడానికి ఒక ఇల్లు కావాలి అనుకున్నప్పుడు, మినిమం బడ్జెట్లో ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు, బేసిక్గా ఇండియా అనగానే మధ్యతరగతి, బిలో మధ్యతరగతి వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. అంటే ధనవంతులు ఎంతమంది ఉన్నారంటే చాలా తక్కువ పర్సెంటేజ్లో, 10% ఉండొచ్చు, 10%, 20% ఉండొచ్చు, 4% ఉండొచ్చు రిచ్ అండ్ అల్ట్రా రిచ్. కానీ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఎవరు ఉన్నారు? మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే ఉన్నారు. వీళ్ళ డ్రీమ్ ఏముంటుంది? మనకు ఒక ఇల్లు కావాలని ఉంటుంది ఫస్ట్. ఇల్లు అనగానే ఒక 2 బెడ్రూమ్లో, ఒక బెడ్రూమో, ఒక కిచెన్, ఒక హాలో, ఇది కావాలి. అది చూస్తాం ఫస్ట్. చూస్తే ఎంత ఉంది ఈరోజు హైదరాబాద్లో ఒక స్టాండ్ అలోన్ బిల్డింగ్లో ఒక అపార్ట్మెంట్ మనం పర్చేస్ చేయాలంటే ఎంత ఉంది? 10 స్టోరీ బిల్డింగ్లో 5,000 రూపీస్ బేస్ కాస్ట్ ఉంది. కార్ పార్కింగ్ 2.5 లాక్ ఛార్జ్ చేస్తాడు, దానికి 5% GST పడుతుంది. అంటే ఒక 1000 ఎస్ఎఫ్టీ తీసుకుంటే మీకు అరౌండ్ 60 to 65 lakhs రిజిస్ట్రేషన్ కాకుండా అవుతుంది. రిజిస్ట్రేషన్ కలుపుకుంటే అది ఒక 7.6% రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పడతాయి. సో ఇంటి వరకే 70 to 75 lakhs అవుతుంది రిజిస్ట్రేషన్ కంప్లీట్గా అయిపోయి, ఈ పెయింటింగ్ వగేరా స్మాల్ లిటిల్ బిట్ ఇంటీరియర్ అవన్నీ చేసుకుంటే. ఒక స్టాండ్ అలోన్ బిల్డింగ్లో హైదరాబాద్ లాంటి పట్టణవాసంలో 75 lakhs కావాలి స్టాండ్ అలోన్ బిల్డింగ్లో వెళ్ళడానికి. ఇది ఎండ్ యూజర్ పర్స్పెక్ట్లో చూడడానికి. ఒకవేళ ఇన్వెస్టర్ స్టాండ్ అలోన్లో చూడాలంటే స్క్రాచ్ లెవెల్లో ఉన్నప్పుడు మనకు ఆ బిల్డర్ మళ్ళీ అప్రోచ్ చేస్తే అది ఒక 45 lakhs రేంజ్లో పడుతుంది. కంప్లీషన్కి వచ్చే వరకు అది 65 lakhs వరకు అట్లా అవుతుంది. మీరు మీ ఇంట్రెస్ట్ పోను, మీరు పెట్టిన ప్రిన్సిపల్ అమౌంట్, దానికి ఇంట్రెస్ట్ అన్ని పోను, ఒక 15 lakhs, 10 lakhs నుంచి 15 lakhs ఈజీగా మీకు మీ అమౌంట్ స్పాన్ ఆఫ్ 1.5 year to 2 yearsలో ఒక స్టాండ్ అలోన్ బిల్డింగ్ అనేది కంప్లీట్ చేస్తారు. మ్యాక్సిమం 2.5 years అతనికి బాగా డిలే చేసి కట్టుకుంటే వెళ్ళిన 2.5 yearsలో 10 అపార్ట్మెంట్స్, 5 స్టోరీ బిల్డింగ్ కంప్లీట్ చేస్తారు. సో నేను యావరేజ్ చూసినట్లయితే మనకు 10 to 15 lakhs అనేది మనకు ఒక స్మాల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అపార్ట్మెంట్స్లో స్టాండర్డ్ బిల్డింగ్లో అప్రిషియేషన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కమింగ్ టు ది హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీస్, హైదరాబాద్ అనగానే అన్నీ కూడా టాల్ టవర్సే ఈరోజు పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నాయని చెప్పొచ్చు. కానీ అవసరాల కోసం బిల్డర్స్ కడుతున్నారనుకోవచ్చు. ప్రభుత్వాలు బిల్డర్స్ కలిసి కడుతున్నా కూడా ప్రభుత్వాలు అంటే కేసీఆర్ గారు అలాంటి సాహసమే చేశారు. చాలా పెద్ద సాహసం అది, ప్రజల కోసం, పేదవారి కోసం ఆయన ఆలోచించిన విధానాన్ని ఖచ్చితంగా మనం అందరం కూడా మెచ్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. కానీ అదంతా కూడా అపార్ట్మెంట్స్ అన్నీ అందరు పేదవాళ్ళకు అలొకేట్ చేయబడలేదు, ఇంకా కొన్ని చేయబడితే బాగుంటుంది. ఎందుకంటే చాలా డబ్బు వాటిపైన వేచించారు. అది ప్రజాధనం, మనందరి ధనం. మీరు, నేను, ఇంకా అందరు భారతీయులు, తెలంగాణ పౌరులు, తెలంగాణలో భారతీయులందరూ భారతదేశానికి ట్యాక్స్ రూపంలో పే చేసిన డబ్బు కాబట్టి దానికి చాలా విలువ ఉంటుంది. రెస్పెక్ట్ చేయాలి, పాలకులు అనే వాళ్ళు రెస్పెక్ట్ చేయాలి. జస్ట్ పొలిటీషియన్గా కాకుండా ప్రజల సంక్షేమం వైపు, ప్రజల అభివృద్ధి వైపు ఆలోచిస్తూ నాయకుడు అనేవాళ్ళు ముందుకెళ్తే ఖచ్చితంగా రాష్ట్రం కానీ దేశం కానీ ప్రగతి పథంలో చాలా వేగంగా ముందుకు ప్రపంచ దేశాలతో కంపీట్ చేసే స్థాయిలో పరిగెడుతుందని చెప్పుకోవచ్చు.
సో కేసీఆర్ చాలా మంచి పనులు చేశారు. అవన్నీ చెప్పుకుంటే మనం రాజకీయ ప్రాస్పెక్ట్లో వెళ్తుంది. ఓన్లీ రియల్ ఎస్టేట్ గురించే కాబట్టి ఇండ్లు గురించి మాట్లాడుతుంది కాబట్టి ఇల్లు అన్నప్పుడు కేసీఆర్ గారు ప్రజల కోసం, పేదవారి కోసం ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, డిగ్నిటీ హౌసెస్ అని చెప్పేసి మురికివాడలో కొన్ని కట్టించాడు. అలాగే పెద్ద పెద్ద ఔటర్ రింగ్ రోడ్ చుట్టుముట్టు పెద్ద పెద్ద టౌన్షిప్స్ని డెవలప్ చేశాడు. అందులో భాగంగానే మీకు కొల్లూరు ఔటర్ రింగ్లో వెళ్తున్నప్పుడు కొల్లూరు దగ్గర కానీ, ముందుకు వెళ్తూ ఉంటే అలాగే రైట్ సైడ్లో పటాన్ చెరువు తరఫు నుంచి చూస్తే మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి డిగ్నిటీ హోమ్స్ ఫర్ పీపుల్ బై తెలంగాణ గవర్నమెంట్ చేశారు. కొన్ని ఇన్కంప్లీట్ ఉన్నాయి, కొన్ని కంప్లీట్ చేసినవి హ్యాండ్ ఓవర్ చేశారు. సో అవన్నీ కూడా ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కూడా కంప్లీట్ చేసి అందరికీ, పేదవారికి, ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తే చాలా సంతోషం. ఎందుకంటే మనిషి జీవితంలో మనిషి ఎదుగుతున్నప్పుడు ఫస్ట్ విద్య, తర్వాత ఉద్యోగం, ఆ తర్వాత పెళ్ళి, ఆ తర్వాత ఉండడానికి ఒక ఇల్లు, ఆ తర్వాత విహారయాత్రలో ఇంకేమైనా. అంటే నీ దగ్గర డబ్బు ఉంటే ఇంకా ఎంత చేసినా తక్కువనే. మనిషికి ఆశకి హద్దులు లేవు. ఎందుకంటే స్టేటస్ని బట్టి, స్థితిని బట్టి, గతిని బట్టి నీ యొక్క ఆశలు, ఆకాంక్షలు, కోరికలు విచ్చలవిడిగా చెలరేగుతుంటాయి అవి. ఎందుకంటే మనిషి చూడండి, ఫస్ట్ స్టాండర్డ్ అపార్ట్మెంట్ కొనుక్కుంటాడు. 5 years తర్వాత ఆ అపార్ట్మెంట్ నుంచి మనం గేటెడ్ కమ్యూనిటీకి మూవ్ అవ్వాలనుకుంటాడు. ఈ మార్పులు సహజంగా ప్రతి కుటుంబంలో జరుగుతాయి. గేటెడ్ కమ్యూనిటీ నుంచి మళ్ళీ ఇంకో విల్లాకి వెళ్ళాలనుకుంటాడు. విల్లా నుంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ, అక్కడ నుంచి స్టేటస్ ఆఫ్ హోమ్. స్టేటస్ ఆఫ్ హోమ్ అని నేను ఏమంటున్నా అంటే సింబల్ అండ్ స్టేటస్ ఆఫ్ ఏ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. ఈరోజు హైదరాబాద్లో అలాంటి హౌసెస్ కూడా బిల్డర్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో నేను అది చెప్తున్నాను. అపార్ట్మెంట్స్లో మనం 3 type ఆఫ్ ఇన్వెస్టర్స్ అనుకున్నాం కదా. ఎండ్ యూజర్ చెప్తున్నప్పుడు ఎండ్ యూజర్ వచ్చేసి ఫస్ట్ స్మాల్ అని అంటే మనం స్టాండర్డ్ గురించి మాట్లాడడం. నెక్స్ట్ మిడిల్ క్లాస్కి వస్తే అది బిలో మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు స్టాండర్డ్లో చూస్తారు. ఫస్ట్ 1 crore బిలోలో ఈరోజు బిలో మిడిల్ క్లాస్ అనే వాళ్ళు ఈ కేటగిరీలో అందరూ 1 crore బిలోలో చూస్తున్నారు. బట్ హైదరాబాద్లో కోర్ సిటీలో లైక్ ఎక్కడైతే ఐటీ కానీ, ఇన్ఫ్రా కానీ డెవలప్మెంట్స్ జరిగి ఉన్నదో ఆ ప్రాంతంలో 1 crore 2 bedroom అపార్ట్మెంట్ లేదండి. 1 bedroom అపార్ట్మెంట్ మర్చిపోండి, రెంట్కు లేదు. స్టాండర్లోన్లో చిన్న చిన్న స్ట్రీట్స్లో మాత్రమే 1 BHKలు ఉన్నాయి. 1 BHK గేటెడ్ కమ్యూనిటీస్లో హైదరాబాద్లో నాకు తెలిసి మీరు ఫింగర్స్ పైన కౌంట్ చేయొచ్చు. 2 bedroom అపార్ట్మెంట్స్లో బిల్డర్స్ కడుతున్నారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ల్యాండ్ ప్రైస్ పెరిగిన తర్వాత బిల్డర్స్ కూడా 2 bedroom అపార్ట్మెంట్స్ని డెవలప్ చేయలేకపోతున్నారు. కనుకనే డెవలప్మెంట్లో ప్రాజెక్ట్స్లో 2 bedroom అపార్ట్మెంట్స్ లేవు. 2 bedroom అపార్ట్మెంట్ ఇన్ ఏ గేటెడ్ కమ్యూనిటీలో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే 1 crore 20 lakhs అండ్ అబోవ్ వెళ్ళాల్సిందే. 2 crores వరకు 2 bedroom ఉందండి హైటెక్ సిటీలో. ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 1 crore 90 lakhs నుంచి 2 crores 10 lakhs మధ్యలో 1400 SFT 2 bedroom కోట్ చేస్తున్న మార్కెట్లో కోటింగ్ జరుగుతున్న ప్రైస్ అది. సో అండర్స్టాండ్. ఒక గేటెడ్ కమ్యూనిటీలో 2 bedroom అపార్ట్మెంట్ కావాలనుకుంటే వరస్ట్ కేసులో 1.1 crore నుంచి అరౌండ్, నేను చెప్తున్నది 1200 నుంచి 1400 SFT 2 bedroom అపార్ట్మెంట్ గురించి నేను మాట్లాడుతున్నా. సో ఈ 2 bedroom అపార్ట్మెంట్ నుంచి మాట్లాడితే ఒకవేళ మీకు ఆ ప్రాజెక్ట్ నచ్చింది, 2 bedroom అపార్ట్మెంట్ అందులో అవైలబుల్ ఉంది, లొకేషన్ బాగుంది, ఎమర్జింగ్ లొకేషన్, వెల్ కనెక్టెడ్ ఉంది, రోడ్ కనెక్టివిటీ బాగుంది, నియర్ బై అంతా కూడా లైక్ Fortune 500 కంపెనీస్ ఉన్నాయి. లెస్ దాన్ 5 to 6 kilometers to 8 kilometers రేడియస్లో ఫ్యూ మినిట్స్లో మనం రీచ్ అవుతాం. అక్కడ షాపింగ్ కాంప్లెక్సెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఉన్నాయి, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి అనుకుంటే 1.1 crore నుంచి 1.2 crores 1400 SFT 2 bedroom అనేది అవైలబుల్ ఉన్నాయి. అది ఎక్కడుంది? గచ్చిబౌలిలో, కొండాపూర్లో, కోకపేటలో, హైటెక్ సిటీలో లేదు. మీరు ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడు ఎండ్ యూజర్ గురించే మాట్లాడుతున్నాం. పటాన్ చెరువు వెళ్ళాలి, లేదంటే కొల్లూరు వెళ్ళాలి. అది లేదనుకుంటే శంషాబాద్ సౌత్ జోన్ ఇప్పుడు బిల్డర్స్ స్టెప్ ఇన్ అయ్యారు. ఫస్ట్ స్టెప్ ఇన్ బై అపర్ణ, తర్వాత ప్రిస్టేజ్ సిటీ సౌత్ జోన్లో సోల్డ్ అవుట్ 2 bedroom అపార్ట్మెంట్స్ కంప్లీట్లీ సోల్డ్ అవుట్ ప్రిస్టేజ్ సిటీలో కూడా. తర్వాత సుమధుర వచ్చింది. ఆ తర్వాత అదర్ డెవలపర్స్ ఇలాగా ఇప్పుడు రామ్కే రాబోతుంది, గోద్రేజ్ రాబోతుంది. ఇండియన్ టాప్ ప్లేయర్స్ కూడా హైదరాబాద్లో
ఎంట్రీ ఇచ్చారు. మీరు చూస్తే వారు కూడా 1.1 crore బిలోలో 2 bedroom అపార్ట్మెంట్ని కన్స్ట్రక్షన్ చేయలేకపోతున్నారు. బికాస్ ల్యాండ్ ప్రైజెస్ గాన్ అప్. ల్యాండ్ ప్రైజెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు హైదరాబాద్లో నియోపోలిస్ అని ఒక లేఅవుట్ హెచ్ఎండిఏ లేఅవుట్, అది హెచ్ఎండిఏ ఆక్షన్ చేసింది కేటీఆర్ గారి టైంలో 100 crores per acre ఆక్షన్ చేశారు. అంటే ల్యాండ్ ప్రైజెస్ అంత తారాస్థాయికి వెళ్ళిపోయాయి. కనుక అలాంటి స్థితిలో బిల్డర్స్ కన్స్ట్రక్షన్ చేసి లెస్ దెన్ 1.2 crore 2 bedroom అపార్ట్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ లేకుండా అయిపోయింది. కనుక ఇప్పుడు 1 crore బిలోలో అపార్ట్మెంట్ లేదు. ఈ 3 ఇన్వెస్టర్ గురించి మనం మాట్లాడుతున్న అప్పుడు ఇదంతా చెప్తున్నాం కాబట్టి, ఫస్ట్ అపార్ట్మెంట్లు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు స్క్రాచ్ లెవెల్ చేయాలండి. స్క్రాచ్ లెవెల్ అంటే అప్రూవల్స్ వచ్చి ఉండాలి. వితౌట్ అప్రూవల్స్ ప్రీ లాంచ్లో, సాఫ్ట్ లాంచ్లో, అగ్రిమెంట్ బేస్ మీద మాకు ల్యాండ్ ఉంది ఇలాంటి వాటిలో దయచేసి వెళ్ళకండి. వెళ్ళి ఉన్న అమౌంట్ని చేతులు కాల్చుకోకండి. చెప్తూ ఉంటారు మన ఇంటి పక్కలోడో మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు చెప్తారు. ఏమని చెప్తారంటే, నేను ప్రీ లాంచ్లో ఉన్నా అప్పుడు నాకు 3,000 square feet ఇచ్చాడు, ఇప్పుడు లాంచింగ్లో 5,000 అయింది, నాకు 6 months కూడా కాలేదు, ఆల్మోస్ట్ 6,000 అవుతుంది, 100% పెరుగుతుంది. కానీ నీకు అంతే రిస్క్ ఉంటుంది. అంత రిస్క్ చేసి ఇన్వెస్ట్ చేయగలిగినటువంటి గట్స్ మీకుంటే ఇన్వెస్ట్ చేయండి ప్రీ లాంచ్లో. ఎందుకంటే బిల్డర్ ఇస్తే తీసుకోండి, ఇవ్వకపోతే మర్చిపోండి. మీరు వెళ్ళి బిల్డర్తో ఫైట్ చేసి లీగల్గా నేను పెట్టిన మనీకి నాకు జస్టిఫికేషన్ కావాలి, నా మనీ బ్యాక్ కావాలంటే అది అయ్యే పని కాదు. ఆడు ఇచ్చినప్పుడు తీసుకోవాలి, బిల్డర్ ఇచ్చినప్పుడు మనం తీసుకోవాలి. ఎందుకంటే మీరు 100 మంది ఇన్వెస్టర్స్ కింద ఇన్వెస్ట్ చేస్తే, ఒకరొకరు 30 lakhs ఇన్వెస్ట్ చేస్తే అతని దగ్గర ఆల్మోస్ట్ 30 crores అవుతుంది. మనం లీగల్గా డిబేట్ చేయాలంటే, అతనితో ఫైట్ చేయాలంటే అయ్యే పని కాదు. బికాజ్ అతను ఒక అడ్వకేట్ హైర్ చేసుకుంటే సరిపోతుంది. మనం అందరం ఒకరొకరిని హైర్ చేసుకోవాలి. మన దగ్గర యూనిట్ ఉండదు, అతను ఒకటే పర్సన్ ఆపోజిట్ సైడ్. సో ఇదంతా ఇంపాక్ట్ అవుతుంది. ప్రీ లాంచ్ వెళ్ళకపోవడం 100% శ్రేయస్కరం. రేరా కూడా అదే చెప్తుంది. రేరా అప్రూవల్ ఉన్నాయి మాత్రమే మీరు పర్చేస్ చేయండి, ఇన్వెస్ట్ చేయండి. సేఫ్ అండ్ సెక్యూర్ యువర్ ఇన్వెస్ట్మెంట్. దానికి రేరా బాడీ కూడా మీకు పెనాల్టీ వేయడమా, బిల్డర్ని బ్లాక్ లిస్ట్ చేయడమా, అంటే అతని ఫ్యూచర్ అంధకారం అవుతుంది కాబట్టి కొంతవరకు భయం ఉంటుందని చెప్పేసి తదుపరి బెనిఫిట్స్ మీకు ఏమైనా చేయగలిగితే గవర్నమెంట్ తరఫు నుంచి కూడా రేరా నుంచి మీకు సపోర్ట్ దొరుకుతుందన్నది ఆ యొక్క రేరా రిజిస్ట్రేషన్ అయినటువంటి ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ అయినా, ఎనీ అఫీషియల్స్ అయినా, ఎనీ గవర్నమెంట్ అథారిటీస్ అయినా చెప్తారు. స్క్రాచ్ అప్రూవల్స్ వచ్చినప్పుడు, గ్రౌండ్లో ఎర్త్ వర్క్ నడుస్తున్నప్పుడు, డిగ్గింగ్ నడుస్తున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అపార్ట్మెంట్స్లో అప్రిషియేషన్ ఉంటుందండి. 60 to 80% అప్రిషియేషన్ మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఆన్ కంప్లీషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఓసీ వచ్చి పీపుల్ స్టార్టెడ్ లివింగ్ అని చెప్పినప్పుడు ఆ స్టేజ్ చూస్తే మీరు 5,000 కొంటే అది అరౌండ్ 9,000 రేంజ్కి వెళ్ళిపోతుంది. ఈరోజు లాంచింగ్సే ఆల్మోస్ట్ 7,000 నుంచి 8,500 రూపీస్ per square feet బేస్ కాస్ట్లో లాంచ్ అవుతున్నాయి. సో ఇన్వెస్టర్స్ లాంచ్ చేయాలనుకున్నప్పుడు డిగ్గింగ్ లెవెల్లో చేయాలి. మ్యాక్సిమం కూడా ఎండ్ యూజర్స్ కూడా పర్చేజ్ చేయాలనుకున్నప్పుడు మీరు ఒక 3 years 3.5 years ముందు మీకు హోమ్ కావాలి అనుకుంటే ఈరోజే ప్లాన్ చేసుకొని డౌన్ పేమెంట్కి కొంత మీరు సేవింగ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ డౌన్ పేమెంట్ చేసుకొని ఓన్ చేసుకుంటే మీకు ఒక మంచి రీజనబుల్ ప్రైస్లో అపార్ట్మెంట్లో గేటెడ్ కమ్యూనిటీలో మీ పిల్లలకు కానీ మీకు కానీ మంచిగా ఉంటుంది. అది మీరు బర్డన్గా ఫీల్ అవ్వకుండా ఓన్ చేసుకోవచ్చు. ఇంకొక ఇది ఉంటుంది ఏంటంటే, ఎండ్ యూజర్స్ కూడా మిడ్ లెవెల్లో పర్చేస్ చేస్తే అప్పుడు కొంత బర్డన్ అవుతుంది, బట్ ఓకే అని చెప్పొచ్చు. ఆన్ ఓసీ రిసీవ్ అయిన తర్వాత మనం ఎండ్ యూజర్గా కొంటే ఖచ్చితంగా మీకు అది డిఫికల్టీ. ఎందుకంటే ప్రైస్ ఒక స్టాగ్నెట్ స్టేజ్కి వచ్చి ఉంటుంది. ఆ స్టేజ్ల నుంచి ఇంకా అప్రిషియేట్ అవ్వడం కొద్దిగా స్లోగా ఉంటుంది. అంటే మీకు నెక్స్ట్ 2 years తర్వాత మీరు ఒకవేళ ఏదో ఎమర్జెన్సీ వచ్చి తీసేద్దాం అనుకుంటే అప్పుడు ఆ అపార్ట్మెంట్ పైన మీరు చూసుకున్నట్లయితే మీరు పే చేసిన ఇంట్రెస్ట్, మీరు పర్చేజ్ చేసినటువంటి ప్రిన్సిపల్ అమౌంట్కి క్యాలిక్యులేట్ చేసుకొని మీరు పెట్టిన ఇంటీరియర్ అమౌంట్ చూసుకొని ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే చాలా తక్కువ అప్రిషియేట్ అయి ఉంటుంది. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ది 10%, 15%, 20% బిలోలో ఉంటుంది. సో అక్కడ మీకు అంత అప్రిషియేషన్ రాదు మీ దానిపైన. సో అది అడ్వైజ్ చేయొచ్చు ఎండ్ యూజర్కి. అంటే ఎండ్ యూజర్ ఆల్వేస్ ప్లీజ్ ట్రై టు బై ఏ హౌస్ ఎట్ ది గ్రౌండ్ లెవెల్ ఆఫ్ ఎనీ గేటెడ్ కమ్యూనిటీ ఇన్ హైదరాబాద్. ఇన్వెస్టర్స్కి అప్రూవల్స్ వచ్చి
అప్పుడే స్టార్ట్ అవుతున్న ప్రాజెక్ట్ ఇన్వెస్ట్ చేస్తే మంచి అప్రిషియేషన్ వస్తుంది. ఆన్ ఓసీ తీసేస్తే అది మళ్ళీ రొటేట్ చేసుకుంటూ వెళ్తే, ఆ ఇన్వెస్ట్మెంట్ రోల్ చేసుకుంటూ వెళ్తే, మీరు ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ ఎంతగా ఎర్న్ చేస్తున్నారో ఆ ఇన్వెస్ట్మెంట్ నెక్స్ట్ 10 years తర్వాత మీరు చూసినట్లయితే రోల్ చేస్తూ ఉండాలి. ఎవ్రీ 3.5 years ఆర్ 4 years రోల్ చేస్తూ ఉంటే ఆ ఇన్వెస్ట్మెంట్ని డెఫినెట్గా ఆ పర్సన్కి ఈక్వల్గా మీకు తెలియకుండానే ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ రోల్ చేస్తున్నప్పుడు రియల్ ఎస్టేట్లో అపార్ట్మెంట్స్లో అంతే ఈక్వల్గా ఎర్నింగ్స్ అనేటివి మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఫ్లిప్పర్స్ మార్కెట్ పోయింది రియల్ ఎస్టేట్లో. ఇట్లా తీసుకుని అట్లా అమ్మేస్తా అంటే అయ్యే పని అయితలేదు. సో చూడాలి మళ్ళీ. సో మార్కెట్లో ప్రస్తుతం ఎండ్ యూజర్ మార్కెట్ నడుస్తుంది రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో. ఈ మధ్యలో ఇన్వెస్టర్స్ కూడా వెయిట్ చేసి ఇక స్టెప్ ఇన్ అయ్యారు. స్లోగా వాకిన్స్, ఎంక్వైరీస్, విజిట్స్ పెరిగాయి. ట్రాన్సాక్షన్స్ మూమెంట్ కూడా పెరిగింది. బికాస్ బిల్డర్స్ కూడా ఎండ్ యూజర్స్కి బయ్యర్ మార్కెట్ కాబట్టి ఎండ్ యూజర్స్కి మంచి డిస్కౌంట్స్ ఇచ్చారు. ఈ టైంలో కొన్న వాళ్ళు బెస్ట్ అని చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్లో ఎప్పుడు కూడా వెయిట్ చేయడం కంటే పర్చేజ్ చేయడం రైట్ టైంగా చెప్పొచ్చు. ఈ క్షణమే ఇప్పుడే కొనేస్తే రైట్ ప్రైస్. బికాస్ టుమారో ప్రైస్ డెఫినెట్గా ఈరోజు ప్రైస్ ఉండదు, ఈ క్షణం ప్రైస్ ఉండదు. కాబట్టి మీ దగ్గర డబ్బులు ఉంటే ఒక అపార్ట్మెంట్ కావాలనుకుంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి విత్ ఆల్ క్లియర్ టైటిల్ ఉన్నటువంటి ప్రాపర్టీ పర్చేజ్ చేసుకుంటే మీకు మంచి అప్రిషియేషన్ వస్తుంది, మంచి ఆప్షన్స్ ఉంటాయి. రైట్ ప్రోడక్ట్ అంటే రైట్ ఫ్లోరు, రైట్ ఫేసింగు, కార్నర్ అపార్ట్మెంట్స్, వ్యూ ఉన్న అపార్ట్మెంట్స్ ఇలాంటివి మనం పర్చేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో పడిపోలేదు, నడుస్తుంది. ఎండ్ యూజర్ మార్కెట్ నడుస్తుంది. ఇది బయ్యర్ మార్కెట్. బయ్యర్కి ఆపర్చునిటీ. డబ్బులుండి ఓన్ చేసుకుంటే రియల్ ఎస్టేట్ ఇది రైట్ టైమింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకసారి అన్ని ప్రతికూల వాతావరణాలు అన్నీ కూడా అనుకూల వాతావరణంగా మారినప్పుడు ప్రైజెస్ ఇక నుంచి పైకి వెళ్తాయి కానీ డౌన్ అయితే కావు. బ్లాస్ట్ లేదు రియల్ ఎస్టేట్లో. బ్లాస్ట్ అంటున్నారు కానీ బ్లాస్ట్ వచ్చే అవకాశాలు లేవు. ఈ వీడియోనే మీకు ఎవిడెన్స్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. ఇలాంటి మరిన్ని రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ వీడియోస్తో అప్పుడప్పుడు మీతో మాట్లాడుతూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇక ముందు నేను మీతో ఎక్స్పీరియన్స్లు షేర్ చేసుకుంటూ వెళ్తాను. కస్టమర్స్ యొక్క అనుభవాలు, వారు లబ్ధి పొందినటువంటి విధానాలు మీతో అందరితో పంచుకుంటాను. థ్యాంక్ యూ.